ओमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते जयपताकस्वामिनिति नामिने नमाचार्यपदाय निताय कृपप्रदायिने घोरकथाधामदाय नगरग्रामतारिणे नमो ओं विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं हरि ओं तत्सत्। శ్రీ శ్రీ రాధాష్టమి మహా ఉత్సవ్కి జై. మీ అందరికీ రాధాష్టమి శుభాకాంక్షలు. సో మనకి యాక్చువల్గా రాధారాణి చాలా కృప చూపిస్తూ ఉంటుంది. రాధారాణి కృప లేకపోతే మనం భక్తిలో ఉండమండి, ఉండలేం కూడా. సో ఈరోజు మనం ఫస్ట్ కొద్దిసేపు భగవద్గీత మాట్లాడుకుందాము. మనకి తర్వాతకి ఆ, శ్రీమతి రాధారాణి గురించి కూడా కొద్దిసేపు మాట్లాడుకుందాం. సో ఈరోజు వర్స్ ఏంటంటే మూడవ మూడవ అధ్యాయము భగవద్గీత యథాతథం నుంచి 43వ శ్లోకం. ఇది కర్మయోగం. అయితే ఇక్కడ నుంచి మనకి ఇంకా ఈ కర్మయోగాలో ఇదేంటంటే ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సమస్త్యాత్మనాం ఆత్మనా జహి శ్రుతం జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఏం చెప్తున్నారు? ఓ గొప్ప మహాబాహువులు గల అర్జున, ఈ విధంగా భౌతికమైన ఇంద్రియముల కంటెను, మనస్సు కంటెను, బుద్ధి కంటెను ఆత్మ అతీతమని ఎరిగి అత్యున్నతమైన ఆధ్యాత్మిక బుద్ధిచే కృష్ణ చైతన్యముచే మనస్సును స్థిరపరిచి ఆ విధంగా ఆధ్యాత్మిక బలముచే మానవుడు అనశ చశక్యముగాని కామమనడి ఈ శత్రువును జయింపవలెను. సో మనం ఏం చేయాలి? యాక్చువల్గా మనస్సును స్థిరపరిచి, మనసుని స్థిరపరచాలంటే అంతకుముందు మనం ఇది ఎంత తెలుసుకోవాలి. ఈ భౌతిక ఇంద్రియాలు కానీ ఈ మనస్సు కంటే అంటే బుద్ధి కంటే ఏది కూడా అతీతమైనది కాదు. అత్యున్ అత్యున్నతమైన ఆధ్యాత్మిక బుద్ధి అంటే కృష్ణ చైతన్యము ద్వారా మనస్సును స్థిరపరిచి దాని ద్వారా లభించినటువంటి ఈ అత్యున్నతమైన ఆధ్యాత్మిక శక్తిచే మనం యొక్క కామమును జయించవలను. కామం ఎటువంటిది? మనకి శత్రువు లాంటిది. ఎందుకు శత్రువు లాంటిది? అంతే కదా, మనల్ని కృష్ణుడి నుంచి దూరం చేస్తుంటుంది. ఎందుకు? మనలో ఉన్నటువంటి ఈ యొక్క కామం అనేది మనకు శత్రువు లాంటిది అనమాట. సో మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఏ విధంగా? ఎక్స్క్యూజ్ మీ. అయితే మానవుడు నిర్గుణమైన శూన్యమును పరమలక్ష్యంగా భావింపక తాను దేవాది దేవుని నిత్య దాసుడని గుర్తించి చివరకు కృష్ణ చైతన్యమును అవలంబింపవలనని నిర్దేశించుచున్నది. అయితే ఈ భౌతిక జీవితమునందు మానవులు కామవాంఛను మరియు భౌతిక ప్రకృతిని వశము చేసుకునవలనని వాంఛించుతున్నారు. అట్టి ఇంద్రియ తృప్తి వాంఛ మరియు ఆధిపత్య భావనయే
బద్ధజీవును పరమశత్రువులు. కానీ కృష్ణ చైతన్యము అనేటువంటి బలము చేత మానవుడు ఇంద్రియములు, మనస్సును, బుద్ధిని నియంత్రింపగలడు. అనగా తన కర్మను మరియు విద్యుక్త ధర్మమును ఎవరు హఠాత్తుగా త్యజింపనవసరం లేదు. అది మనం ఏం చేయాలి? కృష్ణ చైతన్యమును క్రమంగా వృద్ధిపరుచుకునే వాళ్ళను. సో కృష్ణ చైతన్యంను క్రమంగా వృద్ధిపరుచుకున్నట్లయితే మనకి ఈ యొక్క కామాలు, ఈ యొక్క క్రోధాలన్నిటిని కూడా క్రమం క్రమంగా మనం త్యజించవచ్చు. ఏవాం బుద్ధే పరం బుద్ధ్వా సస్తభ్యతామాత్మనా జుహి శత్రుం మహాబాహో కామరూప దురసాధం. అంటే మన భౌతిక బంధం అనేది పదార్థ వనరులపై ఆధిపత్యం చలాయించాలనే ఒక కోరిక మరియు కామానికి కారణమని మనం ఇక్కడ చర్చించుకున్నాం ఇప్పుడే. అయితే మన స్వచ్ఛమైన ఆత్మలు కానీ పరిస్థితుల ప్రకారం మనం ఇప్పుడు ఈ భౌతిక బంధంలో పడిపోయాం. అందువల్ల మనం ఈ భౌతిక చిక్కుల నుండి ఎలా బయటపడాలి మరియు ఆనందం, జ్ఞానం మరియు శాశ్వతమైన జీవితం యొక్క నిజమైన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉండాలనేది మన యొక్క ఆత్మ సాక్షిగా మనం ఆలోచించాలి. అర్థమైందా? ఎప్పుడు కూడా మనం ఆలోచించాలి. అయితే భగవద్గీత యొక్క మొత్తం ఈ యొక్క సారాంశం ఏంటంటే, మనకి మొదటి అధ్యాయం చూసుకుంటే ఇప్పటికే 3 అధ్యాయాలు, అంటే 3వ అధ్యాయంలో ఉన్నాం మనం. ఇంతకుముందు అన్ని పూర్తి చేసుకున్నాయి. ఇంతకుముందు అయితే ఈ శ్లోకం తర్వాతకి మనం 4వ అధ్యాయం ప్రారంభించబోతూ ఉంటాం అన్నమాట. మనం సాధారణంగా కుటుంబ వ్యవహారాల్లో చెప్పుకున్నట్లే యస్యాత్మ బుద్ధే కునాపేత్రిత ధాతుకే, మనకి ఈ భౌతిక శరీరాన్ని అనాదిగా అంగీకరించేటువంటి బంధం మరియు శారీరక సంబంధం యొక్క విస్తరణ నా బంధువులుగా అంగీకరించబడినది. మరియు శరీరం పొందిన భూమి, ఆ భూమి పూజించదగినదిగా భావించబడుతుంది. అర్థమైంది. ఇవి మన భౌతిక ఉనికి యొక్క విశ్లేషణాత్మకమైనటువంటి అధ్యయనం. యస్యాత్మబుద్ధే కునాపేత్రి ధతుకే స్వాదిహ కలత్రాదిషు భౌమా ఇజ్యాదిహు. భౌమా ఇజ్యాదిహు అంటే మేము మనమందరం కూడా భూమిని పూజించదగినదిగా తీసుకున్నాము. పుట్టిన భూమి అంటే నా ఉద్దేశం జాతీయవాదం రూపంలో, అంటే నా దేశం, అంతే కదా, విస్తరించి ఉంది ఆ విధంగా. అయితే ఈ భౌతిక బంధం యస్యాత్మ బుద్ధే కునాపే త్రిధాతుకే భాగవతం. భాగవతం మనకు 3 మూలకాలతో కూడిన ఈ భౌతిక శరీరాన్ని అంగీకరించినటువంటి ఒక దేహము. నేను ఒక వ్యక్తిని. అర్థమైంది. 3 మూలకాలు అంటే భూమి, నీరు మరియు అగ్ని. అంటే ఆయుర్వేద భాషలో దీన్ని కపపిత్త వాయు అని పిలుస్తారు. ఇప్పుడు ఈ భౌతిక శరీరాన్ని తన ఆత్మగా అంగీకరించిన వ్యక్తి మరియు భౌతిక శరీరం యొక్క విస్తరణను అంగీకరించిన వ్యక్తి, ఈ భౌతిక శరీరం యొక్క విస్తరణ అంటే ఉప ఉత్పత్తి, పిల్లలు మరియు ఈ భౌతిక శరీరంతో మనకు ఈ సంబంధం ఉన్న భార్య, బంధువులు, అందరూ తల్లిదండ్రులు. అయితే ఈ విధంగా విస్తరిస్తూనే ఉంటాం మనం. కాబట్టి యస్యాత్మ బుద్ధే కునాపేత్రి ధాతుకే స్వాది కలత్రాదిషు భౌమాశయ. ఇష్యాది, భౌమ అంటే భూమి అని అర్థం. ఇష్యా అంటే ఆధారించదగినది అని అర్థం. యస్యాత్మ బుద్ధే కునాపేత్రి ధాతుకే స్వాది కలత్రాదిషు భౌమా ఇష్యాదేహి యత్తీత బుద్ధి సలిలే. వాస్తవానికి మనం మన దేశంలో చూసుకుంటే తీర్థయాత్రలకు పవిత్రమైన ప్రదేశం ఇది. చూడండి, భారతదేశం. కానీ పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకి పవిత్రమైన భూమి లేదు. మన భారతదేశంలో చూసుకుంటే మనకి
కాశీ అంటే కాశీ, ప్రయాగ్రాజ్, బృందావనం, మథుర, జగన్నాథ్ పూరి, శ్రీరంగం, తిరుమల తిరుపతి, అహోబిలం, శ్రీ మాయాపూర్ ధామం, గయా, చూసుకుంటూ పోతే మనకి బద్రీనాథు, ఈ చాలా విశేషమైనటువంటి పుణ్యస్థలాలు, క్షేత్రాలు మన దగ్గర ఉన్నాయి. పుణ్యస్థలాలతో వాటిని క్షేత్రాలు అంటాం. మనకి వాళ్ళకి ఏం చేస్తారంటే క్రైస్తవులు అందరూ ఏం చేస్తారంటే ఒక నది ఉంటుంది, జోర్డాన్ రివర్ అని చెప్పేసి, అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తారు. చూడండి, వాళ్ళకు కూడా నమ్మకం ఏంది, స్నానాలు చేస్తే ఆ నదిలో పవిత్రం అవుతామని. మనం కూడా ఏం చేస్తాం, మనం గంగా నదిలోకి వెళ్ళేసి యమునా నది, గంగా నది, గోదావరి, కావేరి, సింధుకి వెళ్తాము. మరియు మన కృష్ణా నది కూడా చాలా పవిత్రమైనది. మనకి భాగవతాలు అదే మెన్షన్ చేస్తున్నారు, తామరపర్ణి అని చెప్పేసి. మనకి అది తమిళనాడు, కేరళ వస్తుంటుంది అనమాట తామరపర్ణి. ఇంకా కేతు లేను, కేతు కాదు, తామరభరణి ఉంటుంది. తామరభరణి, ఇంకోటి ఏదో ఒక రివర్ ఉంది, మర్చిపోయాను, తిరువల్లూరు దగ్గర. ఓ, సో మనకి గంగాలో స్నానం చేస్తే ఏమవుతుంది, మనం పవిత్రులం అవుతామని చెప్పేసి. ఎందుకు, మన పాపాలన్నీ తొలగిపోతాయి గంగా స్నానం. కాబట్టి యత్తీర్థ బుద్ధే సలిలే, ఎవరైనా పవిత్ర భూమి వెళ్ళి అక్కడ పవిత్ర నది స్నానం చేసిన, కోనేరులో చేసిన, యత్తీర్థ అంటే మనం నమస్కారం చేసిన, శలైలే, శలిలే అంటే నీరు, శలిలే పవిత్ర తీర్థ భూమిని అంగీకరించిన వ్యక్తి ఆ నీరుని తాకినంత మాత్రానే మనం పవిత్రం అయిపోతాం. యతీత బుద్ధే శలిలేనాకర్హిచిత్ జనేష్వ అభిజ్ఞేషు అంటే, కానీ జీవిత ఆధ్యాత్మిక స్పృహలో నిజంగా అనుభవించిన వ్యక్తులతో వారికి ఆసక్తి లేదు. పవిత్ర భూమిలో, ముఖ్యంగా భారతదేశంలో మన ఋషులు, సాధువులు చాలా మంది ఉన్నారు మనకి తెలుసు. ఇక్కడ నివసిస్తున్న వారు మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందిస్తూ కూడా ఉన్నారు. అలాగే మనం మనకి దూరంగా ఉన్నా కానీ ఆ ప్రదేశాలకు వెళ్తాము, వెళ్ళాలి. ఆ మైనటువంటి స్థలాలను ఒక దర్శనం చేసుకొని ఒక ఆసక్తి ఉంటుంది. అయితే మన అందరం కూడా ఎక్కడ కూర్చున్నా కానీ ఒకసారి ఆలోచించేసి, ఒకసారి విజిట్ చేసినప్పుడు దాని గురించి మనం మన ఆలోచనలో, అయోధ్య చూసుకోండి, అక్కడ ఏముంటుంది, ఏం చేస్తారు, అన్నీ ఉమ్, తెలుసుకొని దాని యొక్క ప్రాశస్త్యం గురించి తెలుసుకున్న తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం భావించాలి. సద్వినియోగం చేసుకోకపోతే ఏమవుతుంది, తస్య కార్యం నా విద్యతే అంటే, అటువంటి మనం ఒక ప్రదేశాన్ని విజిట్ చేసినప్పుడు, అంటే ప్రయాణం చేసి ఎక్కడన్నా ఒక పుణ్యస్థలానికి వెళ్ళినప్పుడు దాని గురించి తెలుసుకునేటువంటి అవగాహన లేకపోతే వెళ్ళినటువంటి ప్రదేశం, అంటే ఆ కార్యానికి సంబంధించినటువంటి ప్రతిఫలం మనకి రాదు. నా విద్యతే, అది ఒక అజ్ఞానంతో కూడుకున్నటువంటిది. కానీ ప్రజలు అలా చేయరు. వారు అక్కడికి వెళ్ళి ఉమ్, వీలైతే నదిలో స్నానం చేసి తమ పిల్లల కోసం ఆట వస్తువులు ఉంటే ఆట వస్తువులు కొనుక్కోవటం, దుస్తులు కొనుక్కోవటం, మరియు భగవంతుని సేవించేసి భగవంతుని వేడుకొని అంతా మంచే జరగాలని చెప్పేసి మనం వస్తాము. మనం ఒక గొప్ప పని చేశాం. ఏంటది, పవిత్ర యొక్క భూమిని, ఈ భూమిలో జన్మించటం, మరియు యొక్క దానితో పాటు ఇంకా పవిత్రమైన స్థలాలను మనం దర్శించుకోవటం. భౌతిక శరీరాన్ని ఆత్మగా మరియు శరీరం యొక్క ఉత్పత్తులను మన సొంత బంధువులుగా మరియు పవిత్ర భూమిలోని నీటిని తీర్థయాత్ర ముగింపుగా అంగీకరించిన ఈ పురుషులు అనుభవజ్ఞులైన వ్యక్తులను తీసుకోరు అన్నమాట, సంప్రదించరు అని భాగవతంలో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇవా గోకార, సా ఇవా గోకార, గోకర అంటే
గో కర. గో అంటే ఆవు, కర అంటే గాడిద. కాబట్టి వ్యక్తులను గోకరా అని వర్ణించారు. అంటే తెలివితేటలు లేకుండా అటువంటి స్థితి ఉన్నవారు గోకర్ణులు. అయితే ఇక్కడ అర్జునుడు చూడండి, ఆయన ఉద్దేశం వ్యక్తపరుస్తున్నాడు. తను మనలో ఒకరిగా ప్రకటించుకున్నాడు. లేకపోతే భగవద్గీత మాట్లాడే అవకాశం ఉండదు మనకి. మనం ఈ రోజు మాట్లాడుకునే అవకాశం ఉండదు కూడా మనకి. అయినప్పటికీ అర్జునుడు పక్కన ఉండి, అంటే మీరు కూర్చోవచ్చు, ఇక్కడికి రండి, అవును కాబట్టి. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడు? అతడికి వ్యక్తిగత కృష్ణుడికి వ్యక్తిగత సంబంధం ఉంది, భక్తుడు, ఆయన స్నేహితుడు. అయినా అప్పుడు ఆయన జీవితం పరిపూర్ణమైంది. మనల్ని పరిపూర్ణం చేయటానికి, మనల్ని కృష్ణ చైతన్యాన్ని కలిగించటం కోసం, అందులో ఉంచటం కోసం మనకి ఈ యొక్క అవకాశాన్ని కల్పించారు. అర్జునుడు తాను దిగ్భ్రాంతికి గురయ్యాడు. నేను, నా బంధువులు, నా సోదరులు మరియు మేనల్లుళ్ళు, నా బావమరిది, నా మామ, నా తాత, నా స్నేహితులు అందరితో పోరాడాలా? ఇది కుటుంబం యుద్ధం కాబట్టి నేను పోరాడను, పో అని అతను భయపడ్డాడు. నేను యుద్ధం చేయను అని చెప్పాడు. ఇది చాలా సహజమైనది ఈ శత్రువులతో పోరాడని. అయితే ఈ కలియుగంలో చూడండి, మనం రో ఎప్పుడన్నా చూస్తూ ఉంటాం ఒక్కోసారి న్యూస్లలో కూడా. ఉమ్, ఇప్పుడు మామ, అత్త కలిసి కోడల్ని సంహరించటము, లేదంటే కోడలు ఇంకా కుటుంబ బంధువులు కలిసి భర్తని సంహరించటం, లేదంటే మామని అత్తని సంహరించటం, ఇవన్నీ కూడా కలియుగంలోని అవలక్షణాలు అనమాట. కానీ అప్పుడు చూడండి అర్జునుడు ఎలా భావిస్తున్నాడు? అయ్యో, వీరందరు నా వారే, నేను ఎలా హాని చేయగలను వీరికి? సో ఏమవుతుందంటే, మనం ఒకసారి ఈ యొక్క దేహాన్ని తీసుకున్నప్పుడు, ఈ యొక్క కలియుగంలో చాలా ఉత్కృష్టమైన జీవితాన్ని అనుభవించాలి మనం. మనకు ఒకసారి మన వాళ్ళే మనకి నచ్చరు. అయితే మనం శత్రువులతో పోరాడటానికి పిలువబడితే మనం సిద్ధంగా ఉన్నాం అనుకుందాం. కానీ ఎవరైనా ఇలా చెప్తే, మీరు మీ కోడలతో, మీ ఆడపిల్లలతో పోరాడండి అని చెప్తే, అది మంచిది కాదు కదా. అయితే మనం అర్థం చేసుకోవాలి, అది మనకి యొక్క జీవితాన్ని ఇచ్చింది కృష్ణునికి సేవ చేయటానికి. మన యొక్క దేహానికి, మన బుద్ధి అనుసారంగా సేవ చేయటం కోసం కాదు. మన శత్రువులతో పోరాడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఎవరైనా ఈ కుమారులు, కుమార్తెలు మరియు భార్యలు, స్నేహితులతో పోరాడండి అని చెప్పాం అనుకోండి, ఓ ఏం చేస్తాం? సంకోచిస్తాం. అది చాలా సహజం. కాబట్టే అర్జునుడు నేను నా బంధువులతో పోరాడాలి అనే స్థితిలో ఉన్నారు. దాంతో ఆయన అయోమయానికి గురయ్యారు. అతను అయోమయానికి గురైన తర్వాత మళ్ళీ కొన్ని వాదనలు జరుగుతాయన్నమాట. నేను అయితే మనం ఇంతకుముందు కూడా అయితే కృష్ణుడు మాట్లాడుతూ పోరాట ప్రశ్న ఉన్నప్పుడు వారు వ్యతిరేక పక్షంలో ఎవరు అనేది పట్టింపు లేదు. కృష్ణుడు చెప్తారు, మీరు క్షత్రియులు, మీరు పోరాట యోధులు, పోరాడటం మీ కర్తవ్యం, నిరుత్సాహపడకూడదు అని వారిని ప్రోత్సహిస్తారు అర్జునుడిని. అర్జునుడు అటువంటి వాదనతో సంతృప్తి చెందలేకపోతాడు. అర్జునుడు ఏమంటాడంటే, "ఉమ్, పోరాటానికి నిరాకరిస్తాడు." కృష్ణుడికి నేను లొంగిపోతాను. కృష్ణ, మనం స్నేహితులం, మనం అంటే మాట్లాడుకుంటూ ఉన్నాం. నేను మీ గురించి నేర్చుకోవడం గురించి తీవ్రంగా, అంటే చాలా నిష్ఠతో ఆలోచిస్తూ ఉన్నాను, తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాను. నాకు ఆ శ్రద్ధ ఉన్నది. ఎందుకంటే మీరు భగవంతుడు. అర్జునుడికి తెలుసు కృష్ణుడు సాక్షాత్తు భగవానుడు అని. నేను మీ దగ్గర నుంచి సూచన తీసుకున్నా, అది పరిపూర్ణంగా ఉంటుంది. అయితే ఒక సాధారణ జీవి మనలాగే మనం కూడా అపరిపూర్ణత అనే 4 సూత్రాలకు లోబడి ఉన్నామని మనం ఆ, అర్థం చేసుకున్నాం కూడా గతంలో. అయితే
ఈ దేవుని అవతారం లేదా దేవుని నిజమైన ప్రతినిధి ఉమ్, వారు వీటిపై పైన ఉన్నారనమాట. వీటికి సంబంధించినటువంటి జన్మ మృత్యు జర వ్యాధికి సంబంధించినటువంటి వాటికి పైన ఉన్నారు వారు. నా ఉద్దేశం ఏంటంటే అపరిపూర్ణత యొక్క 4 సూత్రాలు అదే మార్గం. మనం భగవద్గీతపై ఎందుకు అంతగా నొక్కి చెప్తున్నాం? మంచి బోధన, జ్ఞానంతో నిండిన అనేక పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ మనం గీతనే ఎందుకు నొక్కి చెప్తున్నాం? ఎందుకంటే ఇది అన్ని లోపాలకు అతీతంగా ఉన్న వ్యక్తి ద్వారా మాట్లాడబడినది కాబట్టి. ఈ లోపాలేమిటి? లోపాలేమిటంటే మనలాగే కట్టుబడి ఉన్న ఆత్మ మనం ఖచ్చితంగా తప్పు చేస్తాం. ప్రపంచంలో ఈ షరతులతో కూడిన స్థితిలో నేను నా జీవితంలో ఎన్నడూ తప్పు చేయలేదు అని ధైర్యంగా చెప్పగలిగేవారు ఎవరూ లేరు. ఎవరైనా ఉన్నారా? వద్దు. మనం చాలా పొరపాట్లు చేశాము. పరిపూర్ణమైన నేను మన దేశం గురించి మాట్లాడుతాను. మన దేశమా చూడండి, మనం ఏమనుకుంటా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరన్నా ఒకళ్ళు మనకి నచ్చిన వాళ్ళు, ఓ ఈయన ఒక మంచి రాజకీయవేత్త, ఈయన గొప్పవాడు. నా ఉద్దేశం ఏంటి? దేశానికి పరిపూర్ణ నాయకుడు ఈయన. అతను కూడా తప్పులు చేస్తాడు. అయితే మనం మన గురించి ఏం మాట్లాడాలి? మన గురించి ఏం మాట్లాడాలి అంటే బద్ధమైన ఆత్మ పొరపాటు చేయడం తథ్యం అంటే ఖాయమని. అది ఒక అసంపూర్ణత. మరియు తదుపరి అసంపూర్ణత ఏమిటంటే దేనికైనా బదులుగా దేనినైనా అంగీకరించడం. మనం ఈ శరీరాన్ని నాదిగా అంగీకరిస్తున్నట్లే అది నేను కాదు. ఈ భ్రమలో ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఎవరు తప్పుకోలేరు అన్నమాట. యస్యాత్మబుద్ధే కునాపే త్రిధాతుకే. మనం స్వామీజీ ఎక్కడికైనా వెళ్ళాను అనుకో, స్వామీజీ ఏంటి మీరు ఆమ్, మీరు ఎందుకు ఈ వస్త్రాల్లో ఉన్నారు? ఏంటి మీరు ఎవరు? ఏంటి అని అడిగితే నేను ఏమని చెప్తానా? ఓ నేను భారతీయుణ్ణి, నేను పలానని చెప్తానా? లేదు నేను కృష్ణ భక్తునని చెప్తానా? వాళ్ళు అడుగుతారు, ఏయ్ ఏంటి నువ్వు భారతీయుడివా? మరి మేమెవరు? నే- అంతే కదా. ఎందుకంటే ఈ యొక్క దేహము భారతీయతతో నిండి ఉన్నది. భారతదేశంలో తయారు చేయబడింది ఇది, లేదా భారతదేశంలో నుంచి వచ్చినది. కానీ నేను ఈ శరీరం కాదు అని మనం ఆలోచించాలి. ఆ భ్రమ నుంచి బయటకు రావాలి. రెండో అసంపూర్ణత, మొదటి అపరిపూర్ణత, మనం తప్పులు చేయాలి. రెండో అసంపూర్ణ తప్పులు చేయాలి, చేస్తున్నాము. చేయాలి అని ఎంకరేజ్ చేయట్లేదు, చేసి ఉన్నాము. రెండో అసంపూర్ణత ఏమిటంటే నిజం కాని దాన్ని అంగీకరించడం. ఏంటిది నిజం కాదు? నేనేమనుకున్నాను, నేను ఈ దేహం దేహం అని అనుకుంటున్నాను. అది నేను అంగీకరిస్తున్నాను. అది నిజం కాదు. కానీ నిజమని దాన్ని అంగీకరించటం రెండో తప్పు. దీన్నే భ్రాంతి అంటారు. భ్రాంతి యొక్క ఉదాహరణకు అంతా భ్రాంతి నా జీవితాన వెలుగే లేదా. గుడ్. ఒక్కోసారి ఎందుకంటే చాలా అర్థం ఉంది ఇందులో. ఎందుకంటే మనం ఆలోచించాలి. ఈ భ్రాంతి నుంచి ఈ జీవితానికి వెలుగు ఏ విధంగా తీసుకురావాలి అనేది ఎప్పుడైతే మనిషి అనేటువంటిడు ఆలోచిస్తాడో వారికి కృష్ణ చైతన్య భావనం అనేది మాత్రమే ఆ యొక్క భావనాన్ని కలిగిస్తుంది. సాధారణంగా చీకట్లో మనం ఏదైనా వంకర తాడుని చూసాం అనుకోండి, దాన్ని మనం భ్రమలు భయపడతాం. పాములాగా, ఓ ఇక్కడ పాము ఉంది, నిజానికి అది పాము కాదు. అంటే ఈ యొక్క వంకరగా ఉన్నటువంటి తాడును చూసి మనం పాము అనుకుంటాం, అది భ్రమ. అది ఉదాహరణకు మూడో లోపం ఏమిటి? మోసం చేయడం. ప్రతి ఒక్కరూ తనను తాను చాలా తెలివైన వ్యక్తిగా భావిస్తారు నాలాగా. ఈజీగా మోసం చేస్తాం. ఎందుకు నేనేది చెప్పినా వీళ్ళు వింటారు అని చెప్పేసి ఒక్కోసారి కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇప్పుడు చెప్పాను కదా, అంతా భ్రాంతి అయినా జీవితాన వెలుగే లేదా. అయితే ఓ నేను చాలా తెలివైన వాడిని, నేను ఏది చేసినా కానీ
అందరూ దాన్ని చాలా ఉత్తమంగా భావించి పాటిస్తారు. అయ్యో! నేను అతన్ని మోసం చేస్తాను. మన ప్రతి యొక్క లావాదేవీలో అంటే మనం అనుకుంటాం ఒక్కోసారి ఏ లాభాపేక్ష లేకుండా ఎక్స్‌క్యూజ్ మీ. మై గాడ్! మనం ఏది కూడా చేయమన్నమాట. ఏంటి నాకేంటి లాభం? అర్థమైంది గదా! మనం ఇప్పుడు అర్థం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. లాభం గురించి కూడా. ఎందుకు? దాని ద్వారా మనకి కృష్ణ చైతన్యం కలుగుతుందంటే తప్పు లేదు. అయ్యో! నాకు అది కరెక్ట్ అయిన పద్ధతి. అయితే మనం చాలా చౌకగా పొందుతున్నాం కృష్ణ చైతన్యాన్ని. ఆచార్యులు వారు, గురువులు వీళ్ళందరూ వచ్చేసి మనకి "నాయనా రండిరా ఇక్కడ అమృతం దొరుకుతుంది తీసుకోండిరా" అంటే అడిగామనుకో, "అమృతమా? ఎట్లా ఇస్తున్నారు మీరు? ఎలా సాధ్యమవుతుంది? ఆహ్, ఫ్రీగా అంటే ఎవరం తీసుకోం." లేదు. అ అది అమృతం కాకపోయినా గానీ మంచిగా ఒక మంచి పాత్రను అలంకరించి ఆ పాత్రలో ఉంచి, "ఇది చాలా అమృతమైనది నాయనా. మీ యొక్క మృతాన్ని జయించగలరు" అని చెప్పేసి అందులో మంచిగా ఏదో మనం కాకరకాయ జ్యూస్ ఇచ్చినా వాడేం చేస్తాడు తీసుకొని, "అయ్యో! కాకరకాయ జ్యూస్‌లా ఉందంటే" "లేదు నాయన ఇది అమృతం కలిసుంది ఇందులో. అమృతం ఇలానే ఉంటుంది నాయన రుచి" అంటే, "అయ్యో! నువ్వు మృతాన్ని జయిస్తావు" అంటే తాగుతాడు వాడు. ఎందుకంటే డబ్బులు పెట్టాం గదా! ఇది అమృతం అయ్యే ఉంటుంది. మనం ఎప్పుడు రుచి చేయలేదు గదా! సో, మనకేందంటే లాభాపేక్ష దేంట్లో అయినా గానీ, అది ఏ విధంగా ఉన్నా గానీ, అప్పుడు మనం కష్టాన్ని అనుభవించటానికి సిద్ధంగా ఉంటాము. అర్థమైంది గదా! కానీ ఉచితంగా లభించేటువంటి కృష్ణ చైతన్యము ఇది అమృతం కంటే గూడా చాలా గొప్పదైనది. దాన్ని మాత్రం స్వీకరించలేము. కాబట్టే ఈ యొక్క మోసం చేసేటువంటి ప్రక్రియ అనేది ఈ యొక్క కలియుగంలో ఒక గొప్ప అపరిపూర్ణతమైన అవలక్షణం అనేది. అయితే జంతువుల్లో కూడా కొంత ఆహారాన్ని వెతుకుతున్నాం మనం. అంతే గదా! జంతువులను కోసుకొని తింటూ ఉంటాం. ఓహ్! నేను దానికి యజమానిని నేను హ్మ్. ఎందుకు గొర్రెల్ని ఏమంటారు ఇంకా మేకల్ని, కోళ్ళని ఇంకా మిగతా ఏవో పక్షులుంటాయి. అన్నిటిని ఏది వదిలిపెట్టుకొని తింటామనమాట. నేను తినలేదండి. తిన్నవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అర్థమైందా? మరియు నేను నా యజమానిని మోసం చేస్తున్నాను. ఈ ఆహారం తీసుకుంటున్నాను అనుకుంటామా మనం? అనుకోట్లా మనం. ఆ యజమాని ఎవరు? కృష్ణుడు. సో, మనం ఏదైనా ఒక పదార్థం తీసుకునేటప్పుడు కృష్ణ భగవానుడికి దాన్ని అర్పించాలి. అట్లని ఏ ఆహారమైనా అర్పించకూడదు. అందుకే కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు మనలాంటి అతి ఉత్తమ తెలివైన వాళ్ళు ఉంటారు. నేను నాకు నచ్చింది నేను తింటాను భగవంతుడికి నైవేద్యంగా సమర్పించేసాను. అందుకే కృష్ణుడు చెప్పారు భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం యోమి భక్త ప్రయచ్చతే. అంటే ఈ నాలుగిట్లో ఏదన్నా ఒకటి ప్రేమతో సమర్పిస్తే నేను ఆస్వాదిస్తానని. అర్థమైందా? ఇక నాలుగో అపరిపూర్ణత ఏమిటి? మన ఇంద్రియాలు ఇవి మొద్దుబారినవి. మన ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని పొందుతాం మనం. జ్ఞానాన్ని చూడలేము. కానీ దానిని అనుభవించగలం. అయి మీరు నాకు దేవుడిని చూపించగలరా అని అడిగాననుకోండి. మీరు భగవంతుని చూడగలరా? నేను చూపిస్తే? మీరు భగవంతుని ఎలా చూడగలరు? భగవంతుని చూడటానికి మనకున్నటువంటి ఈ అపరిపూర్ణతమైన ఈ చక్షువులు పనికిరావన్నమాట. మనకదే బ్రహ్మ సంహితలో ఏం చెప్తారు? ప్రేమాంజన చురిత భక్తి విలోచనేనా. ఈ భక్తి అనేటువంటి యొక్క జ్ఞానంతో ఆ ప్రేమను వృద్ధి చెందించుకొని మనలో దాని ద్వారా భగవంతుని చూడగలుగుతాము. అప్పుడు మన ఇంద్రియాలు చాలా అసంపూర్ణమైనవి.
కళ్ళను తీసుకోండి, అది ఒక నిర్దిష్ట పరిస్థితిలో మాత్రమే చూడగలుగుతుంది. ఆ దీపాన్ని ఆపివేసిన వెంటనే చీకట్లో ఏమీ చూడలేమన్నమాట. అర్థమైంది కదా? మనకు మోసం చేసేటువంటి ప్రవృత్తి అనేది ఈ ఈ యొక్క కలియుగంలో గొప్ప అవలక్షణం. మనం పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది. మరియు మనం భ్రమాత్మక విషయాలను అంగీకరిస్తాం. అసంపూర్ణమైన ఈ 4 సూత్రాలు బద్ధమైన ఆత్మలో ఉన్నాయి. కానీ ఎవరు విముక్తి పొందని ఆత్మ లేదా దేవుడు ఈ పరిస్థితులలో మనం లేము. అందువల్లే కృష్ణుడు అత్యున్నత పరిపూర్ణ వ్యక్తిత్వంగా ఎక్స్క్యూజ్ మీ అభివర్ణించబడ్డాడు. అర్జునుడు ఆయన్ను ఆధ్యాత్మిక గురువుగా ఎంచుకున్నాడు. ఆయన అదే చేత శిష్యాహం చాదిమాం ప్రసన్న అదే కదా చెప్పేది. ఏం చెప్తాడు? ఉం, మనకి 7వ శ్లోకంలో 2వ అధ్యాయంలో, ఓ నా ప్రియమైన కృష్ణుడా, మన స్నేహం యొక్క వేదిక మీద మాట్లాడుతున్నాం. దానివల్ల పరిష్కారం దొరకదు. ఎందుకంటే స్నేహపూర్వక చర్చలు కొన్నిసార్లు వాటిని తీవ్రంగా పరిగణించరు. స్నేహపూర్వక చర్చలు కానీ ఎప్పుడు మన ఆధ్యాత్మిక గురువు మరియు శిష్యుడు మధ్య జరిగిన చర్చ జరిగినప్పుడు కొంత క్రమశిక్షణ ఉంటుంది మరియు కొంత గురుత్వాకర్షణ అనేది కూడా ఉంటుంది. అర్జునుడు ఆ గురుత్వాకర్షణ క్రమశిక్షణను సృష్టించాడు. ఆయన కృష్ణుణ్ణి ఆధ్యాత్మిక గురువుగా అంగీకరించాడు. మరియు అర్జునుడు కృష్ణుణ్ణి ఆధ్యాత్మిక గురువుగా అంగీకరించిన వెంటనే గురువుగా అతను అన్ని మాటలను శిక్షించటం అంటే ఆ యొక్క శిక్షణ తీసుకుంటాం. అశోకానన్వేషకా త్వాం ప్రజ్ఞావాదక్షకాం భాససే ఘటసూన్ అగత సూక్ష్మాకా నాను శోకంతి పండిత నాను శోకంతి పండిత. అర్జున, నువ్వు చాలా గొప్ప విద్యావంతుడిగా నటిస్తున్నావు, కానీ నేను నిన్ను మొదటి మూర్ఖునిగా చూస్తున్నాను. మీరు మూర్ఖులు నెంబర్ 1 అని చెప్తారనమాట. ఎందుకు? మీరు ఇటువంటి విషయాల గురించి విలపిస్తున్నారు. విలపించకూడదు. ఇది కృష్ణుడి మొదటి సమాధానం. కాబట్టి అర్జునుడు అదే కదా కార్పణ్య దోషో 7వ అధ్యాయం అదే 7వ శ్లోకం అదే కదా చెప్పేది. తను సాధారణ వ్యక్తి కాదు, అయినప్పటికీ పరిపూర్ణ వ్యక్తిత్వం దృష్టిలో అతను మూర్ఖుడు అయ్యాడు. కాబట్టి భౌతిక జ్ఞానం, ఎవరైనా తన భౌతిక జ్ఞానం గురించి చాలా గర్వంగా ఉంటే, చైతన్య మహాప్రభు యొక్క గొప్ప భక్తుడైన సనాతన గోస్వామి అతను ఉమ్, చైతన్య మహాప్రభు సంప్రదించినప్పుడు ఇలా అడిగాడు. నా ప్రియ ఓ నా ఉమ్, దేవా చైతన్య మహాప్రభు, నేను చాలా గొప్ప విద్యావంతుని అని ప్రజలు నన్ను పిలుస్తారు. కానీ నేను ఎంత విద్యావంతుణ్ణి, నేను ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. నేను అలాంటి విద్యావంతుడిని. అర్థమైంది కదండి? మనకి ఎప్పుడైతే ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదంటే, ఎంతటి విద్య ఉన్నా కానీ మనం అవిద్యావంతులమే. అది నేను మొట్టమొదటి మూర్ఖుడిని అని చెప్పేసి ఆయన చెప్తారు. అయితే ఈ ప్రపంచానికి మ్, నేను ఇక్కడ నివసిస్తున్నాను అని ఒక అవగాహన ఉంది అందరికి కాకపోయినా కొంతమందికి. అయితే 50 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు లేదా గరిష్టంగా 100 సంవత్సరాలు ఉండగలుగుతాం. కానీ మన జీవిత కాలం ముగిసిన తర్వాతకి నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఈ 2 విషయాలు నాకు తెలియదు. నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియనప్పుడు ఉపయోగం ఏముంది? అంతే కదా? ప్రభుపాద అదే చెప్తారు. ఒక తపాలా కేంద్రంలో మనం ఉత్తరాన్ని వేసా అనుకోండి, అందులో చిరునామా అనేది రాయవలను. చిరునామా రాయకపోతే అది ఎక్కడికి వెళ్ళదు. అయితే నేను అనుకుంటున్నాను, ఈ యొక్క ఉత్తరము గుంటూరు కానీ విజయవాడ కానీ వెళ్ళాలి అనుకుంటున్నాను. కానీ నేనేం చేశాను, ఏలూరి చిరునామాన్ని రాశాను. గుంటూరు కానీ విజయవాడ కానీ వెళ్తుందండి? వెళ్ళదు. ఎందుకంటే
నాకు తెలియదు అక్కడ అడ్రస్, నేను ఎప్పుడు వెళ్ళలేదు. అప్పుడు ఏం చేయాలి? అడ్రస్ తెలుసుకోవాలి. లేదంటే ఏమవుతుంది, అది నిరుపయోగం అవుతుంది, అంతే కదా. నాకు నా గతం తెలియదు, నా వర్తమానం తెలియదు, నా భవిష్యత్తు కూడా తెలియదు, అంతే కదా. ఇప్పుడు ఈ జరిగే క్షణం ఏం జరుగుతుందో కూడా తెలియదు నాకు. ప్రస్తుత పరిస్థితుల గురించి నేను ఆందోళన చెందుతున్నాను అని అర్జునుడు చెప్పడం జరిగింది. అందువల్ల కృష్ణుడు అర్జునికి అవినాశితూతాత్ విద్యేన సర్వం ఈదం తతం అని సలహా ఇచ్చారనమాట. అర్జునుడు, నా ప్రియమైన అర్జునుడా, నీవు ఎంతకాలం మాట్లాడినా నాతో చాలా విధాలుగా వాదించావు, కానీ అలాంటి వాదన నేర్చుకున్న వృత్తంలో వినోదం కోసం కాదు, ఇప్పుడు కేవలం విద్యావంతుడిగా ఉండటానికి ప్రయత్నించు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇదేమిటి? అవినాశితు తాద్విద్యో న సర్వం నిదాతం. మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. శరీరంలో ఏదో ఒక వస్తువు శరీరం అంతటా మీ వ్యాపించి ఉంటుంది, మరియు అది అనంతం వరకు ఉంటుంది. మరియు మన శరీరం అంతటా వ్యాపించి ఉన్న వస్తువు ఏమిటి? అది యొక్క చైతన్యం, కృష్ణ చైతన్యం అనేటువంటి ఒక ఆయుధం. మనం ఒక బల్బుని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఉంది, దానికి కాంతి ఆ బల్బు నిండా వ్యాపించి ఉంటుంది. గది, దాని ద్వారా ఈ గది అంతా కూడా వ్యాపించి ఉంటుంది. దాన్ని మనం ఆ బల్బు ద్వారా ఈ గదిని చూడగలుగుతాం. అదేవిధంగా ఆత్మ మా హృదయంలో ఉంది, ఇది ఇక్కడే ఉంటుంది, కానీ అది ఎంత శక్తివంతమైనది అనేది, దాని యొక్క కాంతి ఈ శరీరం అంతా వ్యాపించి ఉంటుంది, అది మనకు తెలియదు. అది అది మనం తెలుసుకోవాలి. తద్వారా ఎక్కడ నొక్కితే మనకి స్పృహ ద్వారా, ఓ నేను కొంత నొప్పిని అనుభవిస్తున్నానని మనం గ్రహిస్తాము. దానిని చైతన్యం అంటారు. ఈ శరీరం నుండి ఆ స్పృహ పోయిన వెంటనే మన తల నరికి వేయబడి లేదా కాలు నరికి వేయబడితే మనం ఏమి అనుభూతి చెందలేము, అంతే కదా. కాబట్టి ఈ దేశం మొదటి, మనం ఏం ఆలోచించాలి? ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశంతో పాటు ఫస్ట్ మనం ఎవరనేది ఆలోచించాలి. అక్కడే అదే ఆదేశం మొదటి అర్జునుడికి ఇవ్వబడింది. అర్జున, మీరు చాలా విద్యావంతుడైన పండితుడు లాగా నాతో వాదిస్తున్నారు, కానీ మీరు మూర్ఖులు, మీరు మూర్ఖులు అని చెప్పి చెప్పడం జరిగింది. అవినాశితు తాద్విద్యేన సర్వం ఇదం తత్వం. ఏన సర్వం ఇదం అంటే మొత్తం శరీరం, ఇదం అనే అర్థం. కానీ మన చైతన్యం ఇతరుల శరీరాలలో వ్యాపించి ఉండదు, అది మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఈ చైతన్యం విశ్వం అంతటా వ్యాపించింది అని మనం చెబితే అది కూడా మరొక తప్పు. ఈ చైతన్యం మన శరీరంలో పరిమితంగా వ్యాపించినది. అర్థమైంది కదా. చైతన్యం ఈ శరీరంలో పరిమితంగా ఉంటుంది. చైతన్యం నా శరీరంలోనే పరిమితం అయినప్పటికీ, శరీరంలో మనం అందరం కూడా కృష్ణ చైతన్యాన్ని యొక్క ఆస్వాదించాలి. మనం జీవులం మరియు ప్రతి ఒక్కరిలోనూ స్పృహ అనేది ఉంటుంది, కానీ మన స్పృహ అనేది పరిమితమైనది. సర్వోన్నతమైన చైతన్యం అనేది గొప్పదిగా భావించాలి. అది లేని పక్షంలో అది పెద్ద తప్పు అవుతుంది, అది మరొక తప్పు. అత్యున్నతమైన చైతన్యం, దాన్ని తప్పుగా చెప్పకూడదు మనం. చెప్పినట్లయితే అది కూడా తప్పే అవుతుంది. పరమ చైతన్యం అంటే నా స్పృహ మాదిరిగా నేనే శరీరంలో ఏమి జరుగుతుందో నేను అనుభూతి చెందగలను, కానీ నా స్పృహతో మీ శరీరంలో ఉమ్, ఏమి జరుగుతుందో అనుభూతి చెందలేము. చూడండి, మనకి
ఎప్పుడైనా ఆకలి వేస్తున్నప్పుడు మనం తినలేదనుకో, కొద్దిసేపటి తర్వాతకి చిన్న శబ్దం వస్తుంది మన యొక్క ఉదరం నుంచి. అర్థమవుతుంది. అయ్యో, జీవుడు ఎక్స్క్యూజ్ మీ, ఆకలిగా ఉందని చెప్పేసి. ఇప్పుడు చూడండి, ఆవలిస్తున్నాను. ఆవలింత వల్ల ఏంటి, నాకు శరీరం అలసటగా ఉందని అర్థం చేసుకోవాలి. అలసట అంటే నిద్ర రావటం కానీ, ఇంకా శరీరంలో శక్తిని హీనించటం కానీ. శక్తి హీనించలేదండి, నాకు నిద్ర వస్తుంది. నా నిద్ర అంటే ఈ ఆవలింతలు లేటుగా పడుకొని లేటుగా అంటే ఎర్లీగా లేచేసరికల్లా. సో నిన్నంతా చాలా బిజీ డే అనమాట. ఇనిషియేషన్స్ అని. మనం శరీరంలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్న లేదనుకో ప్రాబ్లం అవుతుంది. ప్రతి ఒక్క శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోగలిగేది అదే అత్యున్నతమైన చైతన్యం. పరమ చైతన్యం ఏ విధంగా మనం ఇంకా అర్థం చేసుకోవాలి. అదే చెప్తున్నాడు కృష్ణుడు. నా ప్రియమైన అర్జున, నేను నీ యుద్ధం కోసం మరియు ముందు సమావేశమైన ఈ ప్రజలందరూ వారందరూ జీవులుగా ఉన్నారు. వారు ఉనికిలో ఉన్నారు, వారు ప్రస్తుతం ఉనికిలో ఉన్నారు, వారు కొనసాగుతూ ఉన్నారు, అలాగే కొనసాగుతారు. అంటే ఆత్మ శాశ్వతమైనది. అప్పుడు ఆయన ఆత్మ యొక్క స్వభావాన్ని మరియు శరీరం శాశ్వతమైనది కాదని తేల్చి చెప్పడం. అంతవంత ఇమో దేహ నిత్యాశయోక్త శరీరరా. శరీర శా శారీన అంటే శరీరము కలిగి ఉన్నటువంటి వ్యక్తి అని అర్థం. ఈ విషయం మన 2 అధ్యాయంలో కూడా మాట్లాడుకున్నాం, గుర్తున్నా మీకు? ఈ యొక్క 3వ అధ్యాయంలో అర్జునుడు కర్మయోగ సాధనను అవలంబించామని సలహా ఇచ్చాడు. ఆధ్యాత్మిక విముక్తి కోసం మనం చైతన్య యొక్క వేదికపై పనిచేయాలి, మరియు మనం భౌతిక నిశ్చితార్థంలో నిమగ్నమై ఉన్నందున ఈ భౌతిక చైతన్యాన్ని వెంటనే వదిలించుకోవడం మనకు సాధ్యం కాదు. కానీ మనం దాని క్రమంగా దాని నుండి బయటపడాలి. దాన్ని కర్మయోగం అంటారు. కర్మయోగ అంటే ఈ యొక్క కర్మయోగ ప్రక్రియను భౌతిక శరీరంలో కూడా మనం ఆధ్యాత్మిక వేదికపై చైతన్యంతో వ్యవహరించగలిగి ఉంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు 3 వ్యూహాత్మక స్థానాలను స్వాధీనం చేసుకున్న బలీయమైన శత్రువును మేధస్సు ద్వారా మనం జయించాలి. అది ఆయన కృష్ణ చెప్పారు. అంటే ఇంద్రియాలు, మరియు మనస్సు మరియు మేధస్సు 3 వ్యూహాత్మక స్థానంలో బలీయమైన శత్రువు అంటే నేను భౌతిక స్వభావం, ఈ అజ్ఞానం మీద ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నాం అనే అజ్ఞానం. ఈ అజ్ఞానం ఎందుకంటే భౌతిక స్వభావంపై ఆధిపత్యం చెలాయించలేను, అది అసాధ్యం. భౌతిక ప్రకృతికి అధిపతిగా మారేంత శక్తి వంతమైన మానవుడిగా కాదు. ఈ భౌతిక ప్రకృతిని జయించగలుగుతాము అనే ఒక భావనతో ప్రపంచం మొత్తం కార్యకలాపాలు జరుగుతున్నాయి. జ్ఞానం యొక్క ఈ ఆధునిక శాస్త్రీయ పురోగతి ఆ విధంగా ఒక లక్ష్యం అనేది నిర్దేశించుకొని కొనసాగటం జరుగుతుంది. కానీ అది సాధ్యం కావడం లేదు. ఎందుకంటే మనం వాస్తవానికి భౌతిక ప్రకృతికి మనం ప్రభువులం కాదు. అర్థమైందా? అది అజ్ఞానం. ప్రభువులుగా భావిస్తే మే మనం భౌతిక వనరులు మన వంతుగా ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ అది సాధ్యం కాదు. దీన్నే భ్రాంతి అంటాం. కాబట్టే దీన్ని కృష్ణుడు అర్జునుడికి వివరించాడు. ఇది నీది భౌతిక స్వభావంపై ప్రావీణ్యం లేదా ఆధిపత్యం యొక్క ఈ భావం కామం. కామ అంటే ఆనందించడం. కామ అనేది ఈ యొక్క బలీయమైన శత్రువు అన్నమాట. బలీయమైన శత్రువు 3 ప్రదేశాల్లో కూర్చున్నాడు. మన మనస్సు మీద, మేధస్సు మీద, మీ ఇంద్రియాలు. ఇప్పుడు ఎవరైతే కృష్ణ భావనంతో ఉన్నారో వారందరూ కూడా మనం మిగతా వారితో కంపేర్ చేస్తే తెలివివంతులుగా భావించవచ్చు. అదే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోకుండా ఇంకా కృష్ణుని యొక్క ఉమ్, సేవకు మనం ప్రేరేపించాలి.
మనకు అదే చెప్తారు. అందుకోసమని ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడు? శ్రీ భగవాన్ అంటే మనకి నెక్స్ట్ వర్స్లో అదే ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అభివ్యాం వివస్వాన్ మానవే ప్రాహమానుర్ క్ష్వాకవే బ్రావే. చాలా ముఖ్యమైనది. 4వ అధ్యాయం భగవంతుడు చెప్తుంటాడు, ఈ కాలం చాలా కాలం క్రితం మొదట నేను ఈ కర్మయోగాన్ని నివాసాన్ యొక్క ఆ, వివస్వానికి వివరించాను. వివస్వాన్ అంటే సూర్యదేవుడు, సూర్యుడు దేవుడు అని అర్థం. ఇప్పుడు ల- మన లెక్క ప్రకారం సూర్యుడు చాలా వేడిగా ఉన్న గ్రహం, మరియు ఎవరు అక్కడికి వెళ్ళలేరు. వాస్తవానికి మన ప్రస్తుత శరీరం సంబంధించినంత వరకు 9300 మిలియన్ లేదా 93 దూరం నుండి సూర్యాత్మక సూర్యరశ్మిని కూడా తట్టుకోవడం సాధ్యం కాదనమాట. అర్థమైందా? సో కాబట్టే మనం కర్మయోగం ప్రకారం ఇది కొత్త విషయం కాదు. మొదట మనం ఈ కర్మయోగం వివస్వ వివస్వానికి వివరించడం జరిగింది. కృష్ణుడు అదే చెప్పి, వివస్వాన్ అంటే సూర్యదేవుడు. ఆపై అతను వివస్వాన్ మానవ ప్రవహ ప్రహ అని చెప్తాడు. వివస్వాన్ అంటే సూర్యదేవుడు. మను అని పిలువబడే తన కొడుకును మళ్ళీ అదే విషయం పునరావృతం చేస్తూ ఉంటాడు. వివస్వాన్ మానవే ప్రహ మనురిక్ష్వాకవే సాహస. మళ్ళీ అతను తన శిష్యుడికి చెప్పటం, అతని పేరు ఇక్ష్వాకు, మహారాజు ఇక్ష్వాకు. అతను గొప్ప రాజు. ఆయన రామచంద్రుని యొక్క పూర్వీకులు. అయితే రామచంద్ర పేరు విన్నాం కాబట్టి అతను ముందువాడు. నా ఉద్దేశం పూర్వీకులు ఇక్ష్వాకు కుల తిలక. భగవద్గీత యొక్క ప్రకారం సాధారణ విషయం కాదని ఆలోచన. మనం భగవద్గీత నేర్చుకోవాల్సి వస్తే దాని నుండి లాభం పొందాలంటే ఒక ప్రక్రియ ఉంటుంది. భగవద్గీతను అర్థం చేసుకోవడానికి ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ ఏంటంటే ఉమ్, దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాలి మనం. అంటే సీరియస్గా తీసుకొని మొదట భగవద్గీతను కృష్ణుడు సూర్యదేవునికి చెప్పినట్లు, కృష్ణుడు మొదటిసారిగా అర్జునుడితో మాత్రమే భగవద్గీత మాట్లాడుతున్నాడని కాదు, చాలా కాలం క్రితమే మాట్లాడబడినది. చాలా కాలం అంటే ఈ యొక్క సమయాన్ని అంచనా వేస్తే, అంచనా కూడా మనం వేద సాహిత్యం నుండి చేయవచ్చు. ఆ అంచనా నేను ఒక అంచనా వేశాను అనుకోండి, అది సుమారు 400 మిలియన్ సంవత్సరాల క్రితం చెప్పబడిందని. అప్పుడు మనం కొద్ది గొప్ప పెరుగుతున్న కొద్దికి చదివి రోజుకి 16 మార్లు చేస్తున్న కొద్దికి రోజు రోజుకి మనలో కృష్ణ చైతన్యం అభివృద్ధి చెంది ఈ యొక్క 3 అవలక్షణాలన్నీ తొలగిపోతాయి. మాట్లాడుకున్నాం కదా. ఆ 3 అవలక్షణాలు ఏంటి అండి? మనకి ఇంద్రియాలు, మనస్సు మరియు బుద్ధి. అర్థమైంది కదా? సో అనగా మన కర్మను మరియు విద్యుక్త ధర్మమును ఎవరును హఠాత్తుగా త్యజించిన అవసరం లేదు. కానీ కృష్ణ చైతన్యమును క్రమంగా వృద్ధిపరుచుకొనుచు ఈ భౌతికములైన మనోఇంద్రియములచే ప్రభావితం కానటువంటి ఆధ్యాత్మిక స్థితి యందు మనం నెలకొని ఉన్నాము. నిజస్వరూప స్థితిని సాధించుట కొరకై యత్నించే స్థిరమైన బుద్ధి చేతనే అది సాధ్యపడగలదు. ఇదే యొక్క అధ్యాయపు సంపూర్ణ సారాంశం. మనం అపరిపక్వమైన భౌతిక జీవిత స్థితిలో ఆధ్యాత్మిక కల్పనలు మరియు నామమాత్రపు యోగాసనాలు నాదుల అభ్యాసము ద్వారా ఇంద్రియమును నిగ్రహించుట కొరకు కృత్రిమ ప్రయత్నములను మానవుని ఆధ్యాత్మిక జీవనమునకు తోడ్పడజాలవు. కనుకనే అతడు ఉన్నత బుద్ధి ద్వారా కృష్ణ చైతన్యం నందు సురక్షితుడు కావలసి ఉన్నది. అది. జై శ్రీ శ్రీ రాధ మాధవ్కి. సో మనం ఏం చేయాలి? హరే కృష్ణ మహామంత్రాన్ని అదే పనిగా నిత్యం జపిస్తూ ఉండాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం ఈరోజు రాధారాణి గురించి మాట్లాడుకుందాం. రాధారాణి యొక్క కృప ద్వారా మనం ఈ యొక్క కృష్ణుణ్ణి మనం ఆస్వాదించగలుగుతాం, సేవించగలుగుతాం. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన పరమ పురుషుడు. శ్వేతశ్వతర ఉపనిషత్తులు అదే చెప్తారు. భగవంతునికి బహుళ శక్తులు ఉన్నాయి. అవి ఎంత సంపూర్ణంగా పనిచేస్తాయంటే
చైతన్యం, బలం మరియు కార్యకలాపాలు ఆయన చిత్తం ద్వారా మాత్రమే నిర్దేశించబడతాయి. ఎక్స్క్యూజ్ మీ. మనం ఇప్పుడు జీవిస్తున్న భౌతిక ప్రపంచాన్ని శ్రీకృష్ణుని బాహ్య శక్తి అయిన బహిరంగ శక్తి అని పిలుస్తాం. మన భగవద్గీతలో అదే చెప్తారు 9వ అధ్యాయంలో 10వ శ్లోకంలో. మాయాధ్యక్షేణ ప్రకృతే సూయతే సాచరాచరం. నా పర్యవేక్షణలో భౌతిక శక్తి పనిచేస్తుంది అని వివరించటం జరిగింది. పదార్థం బాహ్య శక్తి కాకుండా మరొక శక్తి ఉంది, అంతర్గత శక్తి. అంతర్గత శక్తి ద్వారా ఆధ్యాత్మిక ప్రపంచం మనకి వ్యక్తం అవుతుంది. ఈ భౌతిక ప్రపంచం బాహ్య శక్తి కింద తారుమారు చేయబడినందున ఆధ్యాత్మిక ప్రపంచం అంతర్గత శక్తి ద్వారా నిర్వహించబడుతుంది. దాన్ని హ్లాదిని శక్తి అని పిలవటం జరుగుతుంది. ఆ హ్లాదిని అంతర్గత శక్తి ఎవరై అంటే శ్రీమతి రాధారాణి. మనకి చైతన్య చరితామృతంలో ఆది కాండలో 1వ అధ్యాయంలో 5వ శ్లోకంలో చూసుకుంటే రాధా మరియు కృష్ణుడి యొక్క ప్రేమపూర్వక వ్యవహారాలు భగవంతుడి అంతర్గత ఆనందాన్ని ఇచ్చేటువంటి శక్తి యొక్క దివ్య వ్యక్తీకరణలు అని చెప్పడం జరిగింది. రాధా మరియు కృష్ణుడు వారి గుర్తింపులో ఒకటే అయినప్పటికీ వారు శాశ్వతంగా తమను తాము వేరు చేసుకున్నారు. శ్రీకృష్ణుడి అత్యున్నత భక్తురాలుగా శ్రీమతి రాధారాణి ఆయనకు సేవ చేయడంలో గొప్ప ఆనందాన్ని పొందుతారు. ఆమె అందరి గోపికలు మరియు భగవంతుడి సేవలో నిమగ్నమైన అదృష్ట దేవతలందరికీ, లక్ష్మీదేవులు అన్నిటి కూడా ఆమె మూలం. భక్తి సేవా మార్గాన్ని ప్రారంభించిన భక్తులందరికీ కూడా ఆమె ప్రధాన ఆధారం, ఆదర్శం మరియు అంతిమ ఆశ్రయం. మొదట శ్రీమతి రాధారాణి దయ పొందకుండా మనం కృష్ణుడిని సంప్రదించడం కూడా అసాధ్యము. ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని నిజానికి శ్రీమతి రాధారాణి ప్రార్థన హరే అనే పదం హర నుండి ఉద్భవించింది. ఇది కృష్ణుడి అంతర్గత శక్తి లేదా హ్లాదిని శక్తిగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇది మరెవరో కాదు, ఆమె ఎవరు? శ్రీమతి రాధారాణి. మనం ఒకసారి జపిస్తున్నప్పుడు ఇలా అంటారు, ఓ కృష్ణ, ఓ రాధా, దయచేసి నన్ను మీ భక్తి సేవలో నిమగ్నం చేయండి. కృష్ణుని నేరుగా సంప్రదించడం కష్టం, కానీ ఆయన భక్తవత్సలుడు. తన భక్తులను సంతోష పెట్టడానికి ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉంటాడు. ఈ విధంగా ఒక భక్తుడి మానసిక స్థితి ఈ శ్రీమతి రాధారాణి కరుణను ప్రేరేపించటం అని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ భక్తుడు శ్రీకృష్ణుని సిఫారసు చేస్తారనమాట. ఆ భక్తుణ్ణి శ్రీమతి రాధారాణి కృష్ణుని సులభంగా సంతోషపరుస్తుంది కాబట్టి అతను ఆ భక్తుని తన సేవలో తక్షణం అంగీకరిస్తారు. మనం చూసుకుంటే బృందావనంలో భగవంతుడు దిగి వచ్చినప్పుడు ఆయన ఎల్లప్పుడూ తన ప్రియమైన సహచరులతో కలిసి ఉంటాడు. 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు తన అసలు రూపంలో వచ్చినప్పుడు బృందావనంలో పశువులు కాపరి బాలుడుగా శ్రీమతి రాధారాణి తన అసలు రూపంలో ఆయనతో పాటు వెళ్ళారనమాట. క్షీణిస్తున్న చంద్రుడు అంటే అష్టమి 8వ రోజున శ్రీకృష్ణుడు కనిపించిన సరిగ్గా 2 వారాల తర్వాత రాధారాణి ఆవిర్భవించడం జరిగినది. శ్రీమతి రాధారాణి నందగ్రామానికి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న బర్సానా అనేటువంటి గ్రామానికి సమీపంలో వృషభాను మహారాజు అతని భార్య కీర్తిద తామర పువ్వు మీద కనుగొనడం జరిగింది. శ్రీకృష్ణుడు ఆమె ముందు కనిపించినప్పుడు మాత్రమే శ్రీమతి రాధారాణి మొదట ఆమె కళ్ళు తెరిచారని చెబుతారనమాట. ఆ సమయం వరకు ఆమె కళ్ళు మూసుకొని ఉండటం జరుగుతుంది. శ్రీకృష్ణుడు మరియు రాధా మధ్య ఉన్న సంబంధాన్ని ప్రాపంచిక కోణం నుండి అర్థం చేసుకోవడం అసాధ్యము. కృష్ణుడితో భక్తుడికి ఉన్న అత్యున్నత స్థాయి సంబంధం ఆయన మాధుర్య రసాన్ని సాన్నిధ్యం యొక్క వేదికపై భక్తి అని అర్థం చేసుకోగలగాలి. యొక్క భౌతిక కాలుష్యం కూడా లేనటువంటి భక్తి యొక్క అత్యంత ఉన్నత దశలో మాత్రమే సాధ్యమవుతుంది. అందువల్ల స్వరూప దామోదర గోస్వామి ఇలా రాస్తారు,
రాధా మరియు కృష్ణుడి ప్రేమ వ్యవహారాలు సాధారణ భౌతిక ప్రేమ వ్యవహారాలు కావు. అవి అవి అలా కనిపించినప్పటికీ రాక్షసులు, మూర్ఖులు కృష్ణుడిని సాధారణ వ్యక్తిగా తప్పుగా అర్థం చేసుకుంటారు. వారికి కృష్ణుడి దివ్య స్వభావం తెలియదు. వారు కృష్ణుడి రాసలీల గోపికలతో ఆయన సత్యాన్ని అంటే సారీ నృత్యాన్ని అనుకరించడం జరిగింది. ఇంతకంటే పెద్ద నేరం మరొకటి ఉండదన్నమాట. భక్తి మార్గంలో ప్రారంభమయ్యే భక్తులు అటువంటి నేరాలను జాగ్రత్తగా నివారించాలి. కేవలం శ్రీమతి రాధారాణి తమ అత్యంత దయగల తల్లిగా, దయ కోసం, భక్తి కోసం మరియు శ్రీకృష్ణుడి సేవ చేసే అవకాశం కోసం ప్రార్థించాలి. రాధారాణి యొక్క గొప్ప లక్షణాలు ఏంటంటే మనకి భక్తి రసామృత సింధులో ఒక భక్తి యొక్క అమృతంలో అంటే వివరించినట్టుగా కృష్ణుడు 64 దివ్య లక్షణాలు కలిగి ఉన్నాడు. శ్రీమతి రాధారానికి 25 దివ్య లక్షణాలు ఉన్నాయి. కానీ ఆమె వాటి ద్వారా కృష్ణుని కూడా నియంత్రించగలదు. ఆమె దివ్య లక్షణాలు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్, ఆమె మాధుర్యాన్ని వ్యక్తపరుస్తుంది. 2, ఆమె తాజా చిన్న అమ్మాయి అన్నమాట. ఆమె కళ్ళు, ఇంకోటి 3, కళ్ళు ఎల్లప్పుడూ కదులుతాయి. 4, ఆమె ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా నవ్వుతూ ఉంటుంది. 5, ఆమె శరీరంపై అన్ని శుభ చిహ్నాలు కలిగి ఉంటాయి అన్నమాట. మదర్ అన్ని చిహ్నాలు కలిగి ఉంటుంది. ఆమె తన వ్యక్తి యొక్క రుచిని చూసి కృష్ణుణ్ణి ప్రేరేపించగలుగుతుంది. ఆమె గానం కళలో నిపుణురాలు. ఆమె చాలా చక్కగా మరియు తీపిగా మాట్లాడగలుగుతుంది. ఆమె స్త్రీలింగ ఆకర్షణను ప్రదర్శించడంలో నిపుణురాలు. ఆమె నిరాడంబరమైన మరియు సున్నితమైన మనస్సు కలటువంటి దయగల మరియు చాలా ఎప్పుడు కూడా చాలా దయ కలిగి ఉంటుంది. ఆమె అతీంద్రియంగా మోసపూరితమైనది. ఆమెకు చక్కగా దుస్తులు ధరించడం తెలుసు. ఆమె ఎల్లప్పుడూ సిగ్గుపడుతుంది. ఆమె ఎల్లప్పుడూ గౌరవప్రదంగా ఉంటుంది. ఆమె ఎల్లప్పుడూ ఓపికగా ఉంటుంది. ఆమె చాలా గంభీరంగా ఉంటుంది. ఆమె కృష్ణుని ఆస్వాదిస్తుంది. ఆమె ఎల్లప్పుడూ అత్యున్నత భక్తి చేస్తూ ఉంటుంది. భక్తి వేదికపై ఉంటుంది. ఆమె గోకుల నివాసుల ప్రేమకు నివాసం. ఆమె ఆశ్రయం ఇవ్వగలదు. ఆమె ఎల్లప్పుడూ ఉన్నతాధికారులు మరియు తక్కువ స్థాయి వారి పట్ల అప్యాయత కలిగి ఉంటుంది. చూడండి, నేనైతే నన్ను గొప్పగా భావించట్లేదు, తక్కువ స్థాయిగా భావిస్తాను. అప్పుడే కదా రాధారాణి కృప లభించేది. రాధారాణి కృప లేదంటే కృష్ణ కృప రాదు మనకి. అది ఆమె ఎప్పుడూ ఉన్నతాధికారాలు మరియు తక్కువ స్థాయి వారి పట్ల ఆప్యాయత కలిగి ఉంటుంది. ఆమె ఎల్లప్పుడూ కూడా తన సహచరుల వ్యవహారాలను కట్టుబడి ఉంటుంది. వ్యవహారాలకు ఆమె కృష్ణుడి యొక్క స్నేహితురాలు. అందులో కూడా చాలా గొప్ప వ్యక్తిత్వం కలది, గొప్ప వ్యక్తి. ఆమె ఎల్లప్పుడూ కృష్ణుడిని తన నియంత్రణలో ఉంచుతుంది. కృష్ణుడు అంటే అందరినీ ఆకర్షించేవాడు అని అర్థం. ఎందుకంటే కృష్ణుడు అంటే అందరినీ ఆకర్షించేవాడని అర్థం. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని తన వైపుకు ఆకర్షిస్తాడు. కానీ శ్రీమతి రాధారాణి కృష్ణుణ్ణి కూడా ఆకర్షిస్తుంది. కృష్ణుడు వేదేహం సమాతీతాని అని చెప్పినప్పటికీ నాకు అంతా తెలుసు, అతను రాధారాన్ని అర్థం చేసుకోవడంలో మాత్రం విఫలమయ్యాడండి. కృష్ణుడు అచ్యుతుడు, ఊహించలేనివాడు. కానీ అతనికి రాధారాణి ఊహించలేనటువంటి శక్తి ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే ఆమె ఎప్పుడు కూడా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ పూర్తిగా నిండిపోయి ఉంటుంది. అనునిత్యం ప్రతి విషయంలో పరిపూర్ణంగా ఉంటుంది. ఎప్పటికీ మనం కూడా ఆ విధంగా ఉండి రాధారాణిని అర్థం చేసుకోవాలనుకో అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. ఈ ప్రశ్న తనను తాను అర్థం చేసుకోవడానికి, రాధారాణి యొక్క ప్రవృత్తులను అంగీకరించడానికి కృష్ణుని బలవంతం చేస్తుంది.
కాబట్టి 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువులుగా రాధారాణి మానసిక స్థితిలో మరియు బంగారు ఛాయతో తను ఒక గొప్ప భక్తుడిగా కనిపించడం జరిగింది. అర్థమైందా? ఓకే, రైట్. అయితే రాధారాణి మానసిక స్థితిలో చైతన్య మహాప్రభు ఉండి బంగారు ఛాయతో రావడం జరిగింది. ఒక గొప్ప భక్తుడిగా రావడం జరిగింది. రాధారాణి యొక్క భక్తి లోతును అర్థం చేసుకోవడానికి కృష్ణుడు ఇలా చేశాడనమాట. అయితే రాధారాణి చాలా దయగలది. రాధారాణి ఆదర్శవంతమైన మహాభాగవతం అంటారు, భాగవత్ అంటారు. గొప్ప భక్తురాలుగా ఆమె అత్యంత దయగలది కూడా. భౌతిక ప్రపంచంలో చిక్కుకున్న ఆత్మలను బాధల నుండి ఆమె విముక్తి చేయగలదు. ఆరాధన అంటే ప్రార్థనలు అనే పదం రాధ నుండి ఉద్భవించినది. చూడండి, అపరాధ, అపరాధం చేస్తే, అప అంటే తప్పు, రాధ తప్పుకి అంటే రాధారానికి తప్పు చేసినట్టు మనం ఆమెను నిందించినట్టు. అపరాధం చేయకూడదు. మనకి భక్తి సామర్థ్యంతో చెప్తారు. ఆరాధన అంటే చూడండి, ఆ అంటే ప్రార్థన, ఆరాధన, ప్రార్థనలు పదం రాధ నుండి ఉద్భవించినది. మనకి రాధకు వ్యతిరేకంగా అని అర్థం. ఎవరైనా భక్తి సేవ చేసినప్పుడు ఒకరు శ్రీమతి రాధారాన్ని ప్రసన్నం చేసుకుంటారు మరియు కృష్ణునికి లేదా అతని భక్తులకు వ్యతిరేకంగా వైష్ణవ అపరాధాన్ని చేసినప్పుడు ఒక రాధారాన్ని బాధ పెట్టినట్లు. రాధారాన్ని ఆశావహ భక్తులందరికీ సంరక్షకురాలు, గురువు మరియు లబ్ధిదారు రాలు కూడా. ఒక ఆత్మ కృష్ణుని గురించి వివరించటం ప్రారంభించినప్పుడు శ్రీమతి రాధారాణి చాలా సంతోషిస్తుంది. అతని గొప్ప యొక్క శక్తి అంటే భక్తి శక్తి పురోగతికి బాధ్యత వహిస్తుంది. అర్థం చేసుకోండి. ఒకరు పురోగతి సాధిస్తున్నప్పుడు రాధారాణి చాలా దయను ప్రార్థించడం కొనసాగిస్తూ ఉంటుందన్నమాట. మరియు ఆమె సంతోషించినప్పుడు కృష్ణుడు స్వయం చాలకంగా సంతోషిస్తాడు. అది రాధారాణి యొక్క గొప్ప లక్షణం. అది రాధారాణి యొక్క ఆవిర్భావ అంటే ఈరోజు అష్టమి రోజు, ఆమె కూడా అష్టమి రోజే ఉద్భవించింది మనకి శ్రీకృష్ణులాగా. సో మనం చాలా అదృష్టవంతులు అండి. అసలు రాధారాణి గురించి తెలుసుకోవటం ఎంతటో ఎన్నో జన్మల పుణ్య ఫలం అన్నమాట అది. ఓకేనండి, 1 సెకండ్, ఐ విల్ అన్మ్యూట్ యు ఆల్. జై శ్రీమతి రాధారానికి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. అందరూ కూడా ఏం చేస్తారంటే టెంపుల్, వీలైతే టెంపుల్ కి వెళ్ళండి, లేదంటే రాధా మాధవ్ ఫొటోస్ దగ్గర ఉండి రాధారానికి ప్రార్థించండి. అతి నమ్మకం అంటే గొప్ప నమ్మకంతో, అమ్మా మీరు దయచేసి మీ కృపను ఇచ్చి మాకు మీ ఈ యొక్క కృప ప్రాప్తంతో పాటు కృష్ణ కృపను కలిగించండి అని చెప్పేసి చాలా దృఢంగా ప్రార్థించాలి మనం. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే, హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే జై కృష్ణ ప్రభుజీ, దండవత్నాం ప్రభుజీ. దండాత్ ప్రణామ్. బాగున్నారు అందరూ? బాగున్నాం ప్రభుజీ. గురు మహారాజ్ ఆరోగ్యం బాగున్న ప్రభుజీ. హరే కృష్ణ. జయ కృష్ణాష్టమి తప్పితే రాధాష్టమి తెలియదు ప్రభుజీ. జయ బృందావన. ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి ప్రభుజీ? ఓకే, ఏదైనా పాట పాడదామా రాధారాణి గురించి? పాడండి ప్రభుజీ. ఓకే, సెకండ్, ఒక సెకండ్ ఉండండి చెప్తా. యాక్చువల్ గా నాకు అంత గొప్పగా రావు, బట్ నేను ప్రయత్నిస్తాను. ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి ప్రభుజీ? వాటర్ అంతా కనబడుతుంది.
వాట్సాప్ ది పెట్టారు ప్రభుజీ. ప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మీకు అందరికి అందనంత దూరంలో ఉన్నానన్నమాట. వెళ్ళిపోయారా ప్రభుజీ అమెరికా? సముద్ర పంచులు కూర్చొని ఉన్నాను. మీరు రెడీ అంటే దూకేద్దామని. అయ్యో దూకమంటారా? వద్దు ప్రభుజీ. అంత గురుమహారాజ్ పాదాల దగ్గర ఉండి ఎందుకు ప్రభుజీ దూకడం? కృష్ణ సముద్రం అది. కృష్ణ సముద్రంలో ఆల్రెడీ దూకేశారు ప్రభుజీ. కృష్ణ సముద్రం అయితే దూకాలి ప్రభుజీ. ఇప్పుడు ఉన్నారు మీరు కృష్ణ సముద్రంలోనే ఉన్నారు ప్రభుజీ, కాబట్టి ఇంకా దూకేది లేదు, దూకేశారు. ఆల్రెడీ అక్కడే ఉన్నారు. సూపర్ అసలు మీరు అందరూ కూడా. అరే మీకోసం ఒక మంచి పాటను ఏదైనా పాడదామంటే ఏం రావట్లేదే. జయ రాధే జయ కృష్ణ, జయ జయ రాధా కృష్ణ యుగలా మిలన, ఏదో ఉంది. సర్లేండి, ఓకే. మనం అట్లీస్ట్ జయ రాధా మాధవ మీరు అట్లీస్ట్ పాటలు పాడుకోండి తర్వాతకి. ఓకే దొరికింది. జయ రాధే జయ కృష్ణ జయ వృందావన్ శ్రీ గోవింద్. పాడండి నాతో పాటు అందరూ. జయ రాధే జయ కృష్ణ జయ వృందావన్ శ్రీ గోవింద గోపీనాథ్ మదన మోహన, శ్రీ గోవింద గోపీనాథ్ జయ రాధే జయ కృష్ణ.